గోకులంలో ఒకరోజు శ్రీకృష్ణుడు తన స్నేహితులతో గోవులను మేపుతున్నాడు. ప్రతి సంవత్సరం లాగానే అందరూ ఇంద్రుని పూజకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో చిన్న కృష్ణుడు యశోద తల్లిని, అమ్మా, మనకు వర్షం ఇస్తున్నది ఎవరు అని అడిగాడు. అప్పుడు యశోదమ్మ నవ్వుతూ, ఇంద్రుడు మనకు వర్షాన్ని ఇస్తాడు అని చెప్పింది. అప్పుడు కృష్ణుడు మళ్ళీ, కాని అమ్మ, వర్షం పడేది గోవర్ధన పర్వతం మీద కదా, అందుకే గడ్డి పెరుగుతుంది, గోవులు తింటాయి, మనం జీవిస్తాం. అయితే మనం పూజ చేయాల్సింది పర్వతానికే కదా అని అన్నాడు. ఆ మాటలు విన్న గోపికలు గోపాలులు అందరూ ఆలోచనలో పడ్డారు. వారు ఆలోచింది ఇంద్రుని బదులు గోవర్ధన పర్వతానికి పూజ చేయటం ప్రారంభించారు. అది చూసిన ఇంద్రుడు కోపంతో ఆకాశంలో గర్జించాడు. భీకరమైన వర్షం, గాలులు, మెరుపులు కురిపించాడు. గోకులమంతా నీటిలో నిగిపోయింది. గోవులు, పిల్లలు భయంతో కృష్ణుని దగ్గరికి పరిగెత్తారు. ఆ సమయంలో కృష్ణుడు చిరునవ్వుతో, భయపడకండి, మన గోవర్ధన దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పుతూ తన చిన్న చిటికిన వేలుతో ఆ పర్వతాన్ని పైకెత్తాడు. అది ఒక మహా అద్భుతమైన దృశ్యం. వర్షం కురుస్తోంది, కాని ఒక్క చుక్క కూడా ఎవ్వరిని తాకలేదు. 7 రోజులు 7 రాత్రులు కృష్ణుడు పర్వతాన్ని ఎత్తి ఉంచాడు. గోపాలులు ఆ పర్వతం కింద నృత్యం చేస్తూ భక్తితో కృష్ణుని గానం చేశారు. చివరికి ఇంద్రుడు తన అహంకారం వదిలి కృష్ణుని ముందు నమస్కరించాడు. తీసుకున్నాడు, దైవం ముందు అహంకారం ఎప్పటికీ నిలవదు, కాని భక్తి ముందు ప్రకృతి కూడా తలవంచుతుంది అని కృష్ణుడు నిరూపించాడు.